ఏ పేషెంట్ ఇన్ ఏ హాస్పిటల్ ఈజ్ గివెన్ సూప్ డైలీ ఇన్ ఏ సిలిండ్రికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్. సో, ఇంక మనం సిలిండ్రికల్ బౌల్ అనంగానే వెంటనే ఒక సిలిండర్ వేసేసుకుందాము. సో, ఇది సిలిండరు. అండ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో, డయామీటర్ అంటే మొత్తం అండి. ఓకే. అంటే ఈ మొత్తం 7. సో, రేడియస్ అంటే మాత్రం ఇక్కడ నుండి ఇక్కడికే. అవునా? అంటే డయామీటర్‌లో సగం. ఏమవుతుంది డయామీటర్‌లో సగం అంటే 7/2. సో, రేడియస్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్. ఓకే. ఆ మెజర్‌మెంట్ పక్కన పెడదాము. ఓకే. అంటే ఈ సిలిండ్రికల్ షేప్‌లో ఉన్న కంటైనర్స్‌లో సూప్ వేసి హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్స్‌కి ఇచ్చారంట. ఇఫ్ ద బౌల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద సూప్ టు ఏ హైట్ ఆఫ్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ సిలిండర్ యొక్క హైట్ ఎంతో మనకు తెలీదు. కానీ సూప్ మాత్రం 4 సెంటీమీటర్స్ హైట్ వరకు ఫిల్ చేశానని అన్నారు. సో, మనకి ఇక్కడ హైట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంక ఇది మొత్తం హైట్ 4 సెంటీమీటర్స్ అని అనేసుకుందాం. ఓకేనా అండి. మెన్షన్ చేస్తే ఓకే. ఇప్పుడు మొత్తం 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 4 సెంటీమీటర్స్ అంటే ఓకే. ఇక్కడ వరకు వేశారని చెప్పుకోవడానికి బావుండు. బట్ ఇక్కడ మనకు హైట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక టోటల్ ఎంటైర్‌దే ఇక్కడ 4 సెంటీమీటర్స్ వరకు సూపు ఫిల్ చేశారని ఇచ్చారు కదా! ఇంక దాన్నే మనం హైట్‌గా తీసేసుకుందాం. విచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ జాగ్రత్తగా వినండి. హౌ మెనీ లీటర్స్ ఇక్కడ లీటర్స్ అంటే వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు మనం డ్రింక్ బాటిల్ 2 లీటర్స్ బాటిల్ ఇవ్వండి లేదా హాఫ్ లీటర్ బాటిల్ ఇవ్వండి అంటే అక్కడ 2 లీటర్స్ అనేది వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకే. సో, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్ టు ప్రిపేర్ డైలీ టు సెర్వ్ 100 పేషెంట్స్. చూసారా ఎంత ఎలా అడిగారో క్వెషను. ఇప్పుడు 100 పేషెంట్స్‌కి ఇలా ఇదే మెజర్‌మెంట్స్‌తో సూప్ ఇవ్వాలి. అంటే సస్ డయామీటర్ 7 ఉన్న, హైట్ 4 ఉన్న సిలిండ్రికల్ కంటైనర్స్‌లో సూప్ ఇవ్వాలి. 100 పేషెంట్స్‌కి ఇవ్వాలి రోజుకి. అంటే రోజుకి ఎంత సూప్ రెడీ చేయాలి? అంటే ద అమౌంట్ ఆఫ్ ద సూప్ టు బి ప్రిపేర్డ్ అనేది ఎంత మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ కంటైనర్ కనిపెడితే సరిపోద్ది కదండీ. ఎందుకంటే ఇందులోనే కదా సూప్ ఏసి ఇచ్చేది. అంటే దీని వాల్యూమ్ ఎంతో తెలిస్తే ఆటోమేటిక్‌గా ద క్వాంటిటీ ఆఫ్ ద సూప్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ జాగ్రత్తగా దీని వాల్యూమ్ కడదాం. వాల్యూమ్ ఏంటండి? పై ఆర్ స్క్వేర్ హెచ్ సిలిండ్రికల్ షేప్ అన్నా కాబట్టి. సో, పై అంటే 22/7 ఆర్ స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ అంటే 4. చూడండి జాగ్రత్తగా 7, 7 క్యాన్సిల్. 2 ఇంటూ 2 4. సో, ఇక్కడ 4 క్యాన్సిల్. అంటే టోటల్‌గా 22 ఇంటూ 7 ఎంతండి? 7 2 జా 14. సో, టోటల్‌గా 154 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇదేంటి? ఒక్క సిలిండర్ యొక్క వాల్యూమ్. ఓకే. ఇప్పుడు ఇదే మెజర్‌మెంట్స్‌తో ఉన్న సూప్ అంటే ఇదే కంటైనర్‌తో ఐ మీన్ ఈ సేమ్ కంటైనర్ అని కాదు. ఇలాంటివి 100 పేషెంట్స్‌కి ఇవ్వాలంట. అంటే ఇది ఒక్క దాని యొక్క వాల్యూమ్. సో, 100 పేషెంట్స్ కాబట్టి దేనితో ఇంటూ చేయాలండి? 100 ఇంటూ 154 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. అంతే కదా! అయితే అక్కడ ఆప్షన్‌లో మనకు అసలు పెద్ద వాల్యూనే లేదు. ఇక్కడ చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ అంటే వచ్చిన వాల్యూమ్‌ని మనం లీటర్స్‌లో కన్వర్ట్ చేయాలి. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. అయితే ఇప్పుడు ఈ సెంటీమీటర్